ఓం అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూగై రహమిత్యేవ విభావయే భవానీం. లాఫ్ చేయండి. అరుణాకిరణజాలైరజుసావకాశా విద్రుతజపటికా పుస్తకా భీతిహస్తా ఇతరవరకరాఢ్యా పుల్లకల్హార సమస్తా నివవసతు మమ హృది బాల నిత్య కళ్యాణశీలా. శివాయ గురవే నమః. గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ ఆ పరదేవత అయినటువంటి జగన్మాత యొక్క అనుగ్రహంతో పాటు సద్గురుదేవుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాము అమ్మవారు పరబ్రహ్మస్వరూపమని, ప్రకృతి యొక్క స్వరూపమే జగదంబ యొక్క స్వారూప్యమని, ఆవిడే పరబ్రహ్మ స్వరూపమని, ప్రకృతిలో ఆమె తప్ప వేరొకటి లేదు అని మనం చెప్పుకున్నాం. శంకరుల వారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతంలో ఏకమేవ అద్వితీయం బ్రహ్మాసి, వేరొకటి లేదు, ఉన్నది ఒక్కటే, అది ఒక్కటే పరబ్రహ్మస్వరూపమని శంకరుల వారు మనకి అద్వైత సిద్ధాంతంలో గట్టిగా చెప్పారు. అదొక్కటే కాదు, ఉపనిషత్ వాక్యం కానీ, వేదాలు, వేదాంగాలు, షడాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు అన్నిట్లో కూడా అన్నిటి యొక్క స్వరూపము సారూప్యము అంత పరదేవతేనని మనకి శ్రీ విద్యలో చెప్పబడుతుంది. అయితే అటువంటి జగన్మాత యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి మనం ఈ రోజున 2వ శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాం. శరశ్చంద్ర నిభాస్యాయ కరుణార్ద్ర విలోచనాం శుకకోకిలవాణీయ సాపాయాస్భారతాంబికా. శరశ్చంద్ర నిభాస్యాయ అంటే ఇక్కడ మనకి అమ్మవారు ఏం చెప్తుంది, శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రుడిలాగా ఉన్నటువంటి తల్లి. విభాస్యాయ అంటే ప్రకాశించడం. శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రుడు ఎంత దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు తెలుసా? చాలా అందంగా ఉంటాడు చంద్రుడు శరత్కాలంలో. చంద్రుడిని చూడటానికి 2 కళ్ళు చాలు, అంత అందమైనటువంటి ముఖం కలిగినటువంటి భారతీదేవి అని స్వామివారు తమ ఇష్టదేవతను 8 శ్లోకముల చేత శిరస్సు నుంచి పాదాంబుజితం వరకు వర్ణించి, ఏ దేవి శరత్కాల చంద్రమండలము వంటి ముఖము కలిగి ఉన్నదో, కరుణారసభరితమైనటువంటి నేత్రములను కలిగి ఉన్నదో, చిలకల వంటి పలుకులు, కోకిల వంటి స్వరము కలిగినదో, అట్టి భారతాంబను మమ్మల్ని రక్షించుగాక అని శంకరుల వారు చెప్తున్నారు. చూడండి, ఏ దేవి శరత్కాల చంద్రమండలము వంటి ముఖబింబము కలిగినటువంటిదో. మనకి కళ్యాణ వృష్టి స్తవంలో కూడా అమ్మవారు ఈ యొక్క పదాన్ని ఇచ్చింది. 1000 చంద్రుల యొక్క, సహస్ర చంద్రుల యొక్క అందం ఎంత ఉంటుందో అమ్మవారి యొక్క అందం అంత గొప్పది అని కళ్యాణ వృష్టి స్తవంలో శంకరుల వారు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కూడా శంకరుల వారు భారతీయ చతుశ్శతిలో శరత్కాల చంద్రమండలంలో ఉన్నటువంటి ముఖబింబం అంటే శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రుడు ఎంత అందంగా ఉంటాడు, అంతే అందమైనటువంటి ముఖం కలిగినటువంటి తల్లి, కరుణారసపూరితమైనటువంటి నేత్రములు కలిగినటువంటి. అసలు అమ్మవారి యొక్క నేత్రాలు కరుణతో కూడి ఉంటాయి. ఎందుకనంటే నిన్నే మనం చెప్పుకున్నాం, మాతృదేవత కదా, ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. లలితా సహస్రనామంలో మనకి శ్లోకం ఉంది కదా,
ఆ బ్రహ్మము దగ్గర నుంచి కీటికం వరకు, అంటే ఆ భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులాంతం వరకు కూడా ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని. అంత కరుణ కలిగినటువంటి తల్లి. ఈ యావత్ జగత్తుకి ఉన్నటువంటి భువనాలన్నిటికీ కూడా ఈవిడే జగన్మాత. జగత్తుకే మాత కాబట్టి జగన్మాత. కాబట్టి ఆవిడ యొక్క కనులు ఎలా ఉన్నాయంటే కరుణారసభరితమైనటువంటి కనులు. ఆవిడని చూస్తే చాలు, ఆ అందమైనటువంటి కనులను చూస్తే చాలు ఆ కరుణ మన మీద వర్షిస్తుంది. అంత గొప్ప తల్లి. ఎందుకనంటే లలితా సహస్రనామం కానీ, సౌందర్యలహరి కానీ, కళ్యాణ వృష్టిస్తవంలో కానీ అమ్మవారి యొక్క శంకరుల వారి సౌందర్యలహరిలో మీరు చూడాలి. ఒక్కొక్క భాగమును ఎంత సౌందర్యంగా వివరించారో. ఆవిడ జడ, ఆవిడ కళ్ళు, ఆవిడ ముక్కు, ఆవిడ నోరు, ఆవిడ కర్ణాలు, ఆవిడ ఓష్ణాలు అంటే పెదవులు ఎంతో అందంగా ఉన్నాయని శంకరుల వారి సౌందర్యలహరిలో మనకు చెప్పారు. అంతే కరుణారసభరితమైనటువంటి కనులు కలిగినటువంటి తల్లి. చిలుకల వంటి పలుకులు. అమ్మవారు ఎలా పలుకుతుందంట, చిలకలు ఎలాగైతే ఎంత మధురంగా పలుకుతూ ఉంటాయో ఆ విధంగా అమ్మవారు చిలకల వంటి పలుకులు కలిగినటువంటి తల్లి. కోకిల వంటి స్వరము కలిగినదో అట్టి భారతాంబ మనల్ని రక్షించుగాక. కోకిల స్వరం ఎలా ఉంటుంది? వసంతమాసం వచ్చిందనంటే చాలు కోకిల ఎంత అందంగా కూ 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 అని కూస్తుందో అమ్మవారు కూడా అంతే స్వరం కలిగినటువంటి తల్లి. అందుకనే శ్యామశాస్త్రి గారు, తంజావూరులో శ్యామశాస్త్రి గారు వారి ఇంట్లో బంగారు కామాక్షిని పెట్టుకొని ప్రతిరోజు ఆవిడ ముందు కూర్చొని ఈయన వాయిస్తూ ఉండేవాడంట. అమ్మవారు ఈయన వాయిస్తూ ఉంటే అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చి కూర్చొని ఆయన వాయిస్తున్నటువంటి కీర్తనలన్నీ ఆవిడ స్వయంగా వినేదట. అంత గొప్పది. కాబట్టి కోకిల వంటి స్వరం కలిగినదో అట్టి భారతాంబ మనం రక్షించుగాక. వీణాలంకృత పాణీయ మాలా పుస్తకధారిణి ముక్తాహారల సత్కాంత సాపాయ భారతాంబిక. 2 హస్తములలో వీణను ధరించి ఉన్నది, 2 హస్తములతో పుస్తకమును ధరించున్నది, జపమాలను ధరించిన దీన్ని 4 హస్తములు గల భారతాంబ మనల్ని రక్షించుగాక. 2 హస్తములతో వీణ వాయిస్తూ ఉంటుంది అమ్మవారు. అదే మనకొక వామస్తనే వీణాలంకృతం అని అమ్మవారు ఇట్లా వామస్తనం యొక్క వీణను వాయిస్తూ ఉంటుందంట. ఇట్లా పట్టుకొని వాయిస్తూ ఉంటుందంట. అట్లా 2 హస్తములతో పుస్తకమును జపమాల అమ్మవారు. ఈ 2 చేతుల్లో 2 చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది, 2 చేతులతోటి అమ్మవారు వీణ జపమాల పట్టుకొని ఉంటుందట. అలా 4 హస్తములు కలిగిన శారదాంబ మనల్ని రక్షించుగాక. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యంకరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.